హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మట్టపల్లిలో ఉన్న శివయ్య టెంపుల్ దగ్గరకు వచ్చాను. చూద్దాం వెళ్ళి. మట్టపల్లి శివాలయం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామంలో పవిత్రమైన కృష్ణానది తీరాన వెలిసి ఉన్న అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం. ఇది తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయంలోని శివలింగం మనుషులు ప్రతిష్ఠించినది కాదు, భూమి నుంచి స్వయంగా అవతరించిన స్వయంభూ లింగం అని శాస్త్రాలు, స్థల పురాణాలు చెబుతాయి. కాలక్రమేణా కృష్ణానది ప్రవాహం, వరదల కారణంగా శివలింగం కొంత మట్టిలో కప్పబడింది. అందుకే ఈ ప్రాంతానికి మట్టపల్లి అని పేరు వచ్చిందని విశ్వాసం. స్థల పురాణాల ప్రకారం త్రేతాయుగం, ద్వాపర యుగం కాలం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్టు కథలు చెబుతాయి. మహర్షులు, సిద్ధులు, యోగులు ఇక్కడ శివారాధన చేసి మోక్షం పొందారని విశ్వాసం. కృష్ణానది శివుని జటాజూటం నుంచి ప్రవహించిన పవిత్ర ధారగా భావిస్తారు. అందువల్ల ఈ క్షేత్రానికి మరింత పవిత్రత వచ్చింది. కొన్ని కథనాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ శివుడిని పూజించారని కూడా భక్తులు నమ్ముతారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం కాకతీయుల కాలం, సుమారు 11-12వ శతాబ్దం నాటిదిగా చరిత్రకారులు అభిప్రాయం. ఆలయ శిల్పకళ పూర్తిగా ద్రావిడ శైలిలో ఉంది. గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం అన్నీ శైవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్మించబడ్డాయి. మట్టపల్లి శివాలయం ప్రత్యేకత ఏమిటంటే కృష్ణానది చాలా దగ్గరగా ప్రవహిస్తుంది. వరదల సమయంలో నది ఆలయానికి చాలా దగ్గరికి వస్తుంది. అయినా ఆలయం ఎప్పుడు నశించలేదని భక్తుల విశ్వాసం. ఇది శివుడి దైవ రక్షణకు నిదర్శనంగా భావిస్తారు. శివాలయం ముందు భారీ నందీశ్వర విగ్రహం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి, నవగ్రహాలు, కాలభైరవుడు వంటి దేవతల విగ్రహాలు ఉన్నాయి. భక్తులు నమ్మే ముఖ్య విశేషాలు సంతాన ప్రాప్తి, వివాహ అడ్డంకులు నివారణ, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, శివాభిషేకం చేస్తే పాప విమోచనం. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసం, సోమవారం రోజుల్లో అపార భక్తజనం వస్తారు. కార్తీక మాసంలో దీపారాధనలు, కృష్ణానదిలో కార్తీక స్నానాలు, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో మట్టపల్లి ఒక మహాశైవ తీర్థక్షేత్రంగా మారుతుంది. ఇది కేవలం ఆలయం కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తి కేంద్రం, శైవ భక్తులకు మోక్ష మార్గాన్ని చూపే క్షేత్రం. అందుకే భక్తులు దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. మట్టపల్లి శివాలయం కేవలం ఒక గ్రామ ఆలయం కాదు, ఇది శైవ సిద్ధాంతానికి మూల కేంద్రం అని చెప్పవచ్చు. ఇక్కడి శివుడు లింగ రూపంలో మాత్రమే కాదు, చైతన్య స్వరూపంగా భక్తులు అనుభూతి చెందుతారు. మట్టపల్లిలో శివుడు దర్శనమిస్తాడు కాదు, మనసులోనే ఉన్న శివతత్వాన్ని మేల్కొల్పిస్తాడు. ఈ శివలింగం భూగర్భంలో చాలా లోతుగా విస్తరించి ఉంది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.